ప్రియ సోదరీ సోదరులారా, శ్రోతలారా, మనం దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 1 నుండి 10వ వచనం వరకు పాఠం చెప్పుకోబోతున్నాము. జాగ్రత్తగా వినండి. ఈ అధ్యాయంలో దానియేలు చేసిన ప్రార్థన ఉన్నది. తరువాత 70 వారాల ప్రవచనం ఉన్నది. దానియేలు గ్రంథంలో ఇది గొప్ప అధ్యాయం. అంతేకాదు, బైబిల్ మొత్తంలోకి గొప్ప అధ్యాయాలలోకెల్లా ఇది మరీ గొప్ప అధ్యాయం. ప్రార్థన, ప్రవచనం ఈ రెండూ ఈ అధ్యాయంలో ఉండడం విశేషం. ప్రార్థన అధ్యాయాలు బైబిల్లో ఎన్ని ఉన్నాయో వాటిలో ఈ అధ్యాయం ప్రత్యేకమైనది. అలాగే ప్రవచన అధ్యాయాలలో కూడా ఇది గొప్ప అధ్యాయంగా పరిగణించబడింది. ఈ అధ్యాయంలోని మొదటి 21 వచనాలలో దానియేలు చేసిన ప్రార్థన ఉంది. చివరి 6 వచనాలలో 70 వారాలను గురించిన మహాప్రవచనమున్నది. దానియేలు గొప్ప ప్రార్థనాపరుడు. ఈ గ్రంథారంభంలో దానియేలు ప్రార్థించాడు. నెబుకద్నెజరు కలభావం చెప్పేందుకు జ్ఞానమివ్వవలసిందని దేవుణ్ణి వేడుకున్నాడు. దానియేలు ప్రార్థన చేయని రోజంటూ లేదు. దానియేలు ప్రార్థన విధానం ఈ అధ్యాయంలో మనం పరిశీలిస్తాము. ప్రార్థనలోని నియమాలేవో అవి కూడా ఈ అధ్యాయంలో మనం నేర్చుకుంటాము. దానియేలు చక్కని మాదిరి ప్రార్థన చేశాడు. ప్రార్థనలో ఒక నిర్దిష్ట లక్ష్యము, గురి ఉండాలి. ప్రార్థనలో యథార్థమైన పశ్చాత్తాపాన్ని వ్యక్తం చేశాడు. ప్రార్థనలో బలమైన విజ్ఞాపన చేశాడు. వ్యక్తిగతంగా తాను ప్రార్థించటమే కాదు, తన జాతి పక్షాన తాను ప్రార్థిస్తూ తనను తాను తన జాతితో సంయుక్తపరుచుకున్నాడు. సోదరీ సోదరులారా, దానియేలు చేస్తున్న ప్రార్థన వింటున్నారా? దానియేలు అప్పుడప్పుడు లాంఛనప్రాయంగా ప్రార్థించే మనిషి కాడు. గోనెపట్ట చుట్టుకున్నాడు, ధూళి తలపై పోసుకున్నాడు. ప్రార్థన అంటే ఏదో కంఠతా చేసింది యాంత్రికంగా వల్లించటం కాదు. మత్తయి సువార్త 6వ అధ్యాయం 7వ వచనంలో ప్రభువు ప్రార్థన నియమాన్ని మనకు నేర్పుతున్నాడు. మీరు ప్రార్థన చేసేటప్పుడు అన్యజనుల వలె వ్యర్థమైన మాటలు వచింపవద్దు. విస్తరించి మాటలాడుట వలన తమ మనవి వినబడుతుందని వారు తలంచుతున్నారు. మీరు వారి వలె ఉండకండి. అది దేవుని దృష్టిలో అసలు ప్రార్థన కానే కాదు. దానియేలు ఉపవాసమున్నాడు, నెత్తిన బూడిద పోసుకున్నాడు. ఇది ప్రదర్శన కోసం కాదు. దేవుని సన్నిధిలో పైవేషాలు నిలువవు. దానియేలు ప్రార్థనలో నిజాయితీ ఉంది, దాపరికమేమీ లేదు. తనలో ఉన్నదంతా దేవుని ఎదుట కృమ్మరించుకున్నాడు. ప్రార్థనలో దానియేలు తన పాపాన్ని, తన జాతి యొక్క పాపాలను ఒప్పుకున్నాడు. ప్రార్థనలో డొంక తిరుగుడు భాష పనికిరాదు. పారదర్శకత ఎంతో అవసరం. దేవుని కన్నులకు మరుగైనది ఏదీ లేదు గదా. దానియేలు ప్రార్థిస్తూ ఉండగానే అతని ప్రార్థనకు దేవుడు జవాబిచ్చాడు. 1 యోహాను 5వ అధ్యాయం 14వ వచనం, ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యమేమనగా, ఆయన చిత్తానుసారముగా మనమేది అడిగినా ఆయన మన మనవి ఆలకిస్తాడు అనేదే. దానియేలు ప్రార్థిస్తూ ఉండగానే గబ్రియేలు వచ్చి దానియేలుకు దేవుని చిత్తాన్ని విశదీకరించాడు. అది బహిరంగ ప్రార్థన సమావేశం కాదు. దానియేలు వ్యక్తిగత ప్రార్థన సమయం. 3 నిమిషాలు దానియేలు చేసిన ప్రార్థనకు వెంటనే జవాబు వచ్చింది. మన ప్రభువు యోహాను సువార్త 17వ అధ్యాయంలో వ్యక్తిగతంగా ప్రార్థించాడు. వ్యక్తిగత ప్రార్థనలు చేయకుండా ఎక్కువగా బహిరంగ ప్రార్థనల్లో పాల్గొనే వారిని పరలోకం వేషధారులు అంటుంది. దానియేలు ప్రార్థన వేగవంతమై పరలోక ప్రదేశాలలోకి చొచ్చుకుపోయింది. దేవుని సింహాసనాన్ని సమీపించింది. దూరదర్శినిలో నక్షత్రాలను చూడటం కాదు, ప్రార్థన రెక్కలతో ఆకాశ మహాకాశాలపైకి దేవుని సింహాసనం వద్దకు ఎగిరిపోగలం. దానియేలుకు ప్రార్థన అనేది ఒక ఆచార క్రియ కాదు, ఆధ్యాత్మిక అనుభూతి. అలాంటి ప్రార్థనకు ఎంతో దీర్ఘశాంతం కావాలి, దీక్ష కావాలి, విశ్వాసం కావాలి. దర్యావేషు పాలనలో అది మొదటి సంవత్సరం. దర్యావేషు మాదీయుడు. ఇతణ్ణి చరిత్రలో రెండో సయోజరస్ అని వ్యవహరిస్తారు.
ఇతడు బబులోనును క్రీస్తుపూర్వం 538లో జయించాడు. దర్యావేషు రాజ్యానికి వచ్చిన మొదటి సంవత్సరం. దర్యావేషు అనేది పేరు కాదు, బిరుదు. దానియేలు చూస్తూ ఉండగానే ఒక రాజ్యం అంతరించింది, మరో గొప్ప రాజ్యం లేచింది. తన ప్రజల భవిష్యత్తు ఏమిటి? అతనికి అంతా అయోమయంగా ఉంది. అప్పుడతడు దేవుని వాక్యం చదవసాగాడు. యిర్మీయా గ్రంథం చదువుతున్నాడు దానియేలు. యిర్మీయా తన ప్రవచనంలో అన్నాడు, ఇశ్రాయేలు 70 సంవత్సరాలు చెరలో ఉంటారు. క్రీస్తుపూర్వం 537 సంవత్సరం. దానియేలుకు ఇంచుమించు 90 సంవత్సరాల వయస్సు వచ్చింది. క్రీస్తుపూర్వం 606లో ఒక యువకుడిగా చెరలోకి వచ్చాడు. అప్పటికి అతనికి 17 ఏండ్లు. 70 సంవత్సరాల గడువు తీరిపోవచ్చింది. వీరు స్వదేశానికి వెళ్లిపోతారు. దానియేలు తన ప్రజల భవిష్యత్తును గురించి ఎంతో కంగారు పడ్డాడు. 8వ అధ్యాయంలోని చిన్న కొమ్మును చూచి దానియేలు ఎంతో ఆందోళన చెందాడు. చిన్న కొమ్ము అంటే యాంటియోకస్ ఎపిఫనెస్. అతడు సిరియా రాజు, సెల్యూసిడ్ కుటుంబానికి చెందినవాడు. అతడు దానియేలు యొక్క జాతిని, అతని ప్రజలను హింసిస్తాడు. ఈ ప్రవచన భావం తెలియగానే దానియేలు మానసికంగా ఎంతో కుంగిపోయాడు. ప్రియశ్రోతలు, దానియేలు దేవుని వాక్యం చదువుతూ ఉండగా ప్రార్థనకు కావలసిన ప్రేరణ కలిగింది. దేవుని వాక్యం దేవుని చిత్తాన్ని బయలుపరుస్తుంది. దేవుని వాక్యం అధ్యయనం చేసి ప్రార్థించే వారికి దేవుని చిత్తం తప్పకుండా బయలుపడుతుంది. ఇంతకు యిర్మీయా గ్రంథంలో దానియేలు చదివిన ప్రవచనాలేవి? ధ్యానించిన సత్యమేది? యిర్మీయా గ్రంథం 25వ అధ్యాయం 11వ వచనం. ఈ దేశమంతా పాడుగా నిర్జనముగా ఉంటుంది. ఈ జనులు 70 సంవత్సరాలు బబులోను రాజుకు బానిసలుగా ఉంటారు. యిర్మీయా 29వ అధ్యాయం 10వ వచనం. యెహోవా ఈ ఆజ్ఞ ఇస్తున్నాడు, బబులోను రాజ్యమునకు 70 సంవత్సరాలు గతించిన తరువాతనే మిమ్మును గూర్చి నేను పలికిన శుభవార్త నెరవేర్చి ఈ స్థలమునకు మిమ్మును తిరిగి రప్పించున్నట్లు నేను మిమ్ములను దర్శిస్తాను. శ్రోతలు వింటున్నారా? దానియేలు యిర్మీయా ప్రవచనాలు చదువుతున్నాడు. 70 సంవత్సరాలను గురించిన ప్రవచనం దానియేలు దృష్టిని ఆకర్షించింది. గబ్రియేలు 70 వారాలు అనగానే 24వ వచనం. 70 వారాలు 70 సంవత్సరాలు అని తెలిసిపోయింది. 70 సంవత్సరాలు అంటే 70 వారాలు. ఇశ్రాయేలు శ్రమల కాలమంతా తదుపరి భూమిపై మెస్సియా రాజ్యం స్థాపించబడబోయే వరకు ఈ కాలమే అని గుర్తించాలి. దానియేలు చేసిన ప్రార్థనలో మనకెన్నో అంశాలు బోధపడతాయి. ప్రార్థన చేసేటప్పుడు దానియేలు ఎంత విరిగి నలిగిన హృదయంతో ఉన్నాడో చూచారా? గోనెపట్ట కట్టుకున్నాడు. అది ప్రగాఢమైన పశ్చాత్తాపానికి గుర్తు. ధూళి తలపై పోసుకున్నాడు. మనస్సు నిబ్బరం చేసుకున్నాడు. ప్రార్థన, విజ్ఞాపన, ఉపవాసం. ఉపవాసం ఉండాలా అంటే యేసు ప్రభువు ఉపవాసమున్నాడు. విశ్వాసులు ఉపవాసం ఉండాలి అనేది కృపాదృక్పథంలో ఆజ్ఞ కాదు, ఐచ్ఛికం. ఉపవాసం అనేది స్వచ్ఛందంగా చేసినప్పుడే అది కృప అవుతుంది, లేకపోతే ధర్మశాస్త్రమవుతుంది. ఆదిమ సంఘంలో విశ్వాసులెందరో ఉపవాసం ఉండేవారు. అది స్వచ్ఛందం. విశ్వాసులు చేయవలసిన దానికంటే ఎక్కువ చేస్తారు, ఇవ్వవలసిన దానికంటే ఎక్కువ ఇస్తారు. 2 కొరింథీ 11వ అధ్యాయం 27వ వచనంలో భక్త పౌలు అన్నాడు, ప్రయాసముతో, కష్టములతో, తరచుగా జాగరణములతో, ఆకలి దప్పులతో, తరచుగా ఉపవాసములతో, చలితో, దిగంబరత్వంతో ఉన్నాను. ఇంకనూ చెప్పవలసినవి అనేకములున్నవి. దానియేలు ప్రార్థన జీవితంలో ప్రార్థన ప్రథమ స్థానం ఆక్రమించింది. ఎడతెగని ప్రార్థన. తప్పనిసరిగా చెయ్యాలి అనే బలవంతం, ఒత్తిడి కాదు, అది స్వచ్ఛంద వైఖరి. యాకోబు ప్రార్థన ఒక ఆక్రందన. ఆదికాండం 32వ అధ్యాయం 26వ వచనం. దేవా, నీవు నన్ను ఆశీర్వదిస్తేనే కాని నిన్ను పోనీయను. దానియేలు చేసిన ఈ ప్రార్థన వ్యక్తిగతం. తనను గురించి, తన ప్రజలను గురించి దానియేలు విజ్ఞాపన చేస్తున్నాడు. నేను, మేము అంటూ
తనను తన జాతిని కలుపుకొని ప్రార్థన చేస్తున్నాడు దానియేలు. దైవసేవకులు ప్రవక్తలు చేసిన ప్రబోధాలను పెడచెవిన పెట్టారు. దేవునికి ఎదురు తిరిగారు, తిరుగుబాటు చేశారు. దేవుని స్వరాన్ని నిర్లక్ష్యపెట్టారు. దేవుని ధర్మశాస్త్రాన్ని మీరారు. దానియేలు యూదావారి కోసం, ఇశ్రాయేలీయులందరి కోసం ప్రార్థించాడు. మిగతా 10 గోత్రాలు యూదా కంటే ముందుగా 133 సంవత్సరాల క్రిందటే అష్షూరు చేత చెరగొనిపోబడ్డారు. ఆయా ప్రాంతాలలో చెదరిపోయిన తన ప్రజలందరి కోసం దానియేలు ప్రార్థించాడు. మనము మనవారి కోసం ప్రార్థించాలి. పాఠం ఇంతటితో సమాప్తం. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దివ్యకృప, తండ్రి అయిన దేవుని పరమ ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము, సమాధానము మనకందరికీ నిత్యత్వము వరకు తోడై ఉండునుగాక. ఆమేన్.